Welcome to SAM Institute Daily Current Affairs 2024 September 29. Today current affairs headlines చూద్దాం. First one, ప్రపంచ హృదయ దినోత్సవం థీమ్ 2024. Next one, IFA 2024 అవార్డులు విజేతలు. నెక్స్ట్ 2047 నాటికి 350 విమానాశ్రయాలంట భారతదేశంలో. నెక్స్ట్ 250 స్టాంపులను ఆవిష్కరించిన బార్ కౌన్సిల్. ఇవి హెడ్లైన్స్. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ప్రపంచ హృదయ దినోత్సవము అంటే ఏమంటారంటే ఇంగ్లీష్లో వరల్డ్ హార్ట్ డే. మరి ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటానంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29. మరి 2024 థీమ్ గమనిస్తే థీమ్ అంటే ఇతివృత్తము. ఓకేనా, ఇతివృత్తము ముఖ్య ఉద్దేశం పిలవచ్చు. 2024 థీమ్ యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ అంటే ఒక డేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, థీమ్ ఏంటి, లేదా ఒకవైపు డేట్స్ అన్నీ ఇస్తాడమ్మా. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాడు 1A అని ఇచ్చి మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. మీకు తెలుసు కదా, అంటే 4 ఇచ్చి మ్యాచింగ్ ఇస్తాడు. మ్యాచింగ్ ఇచ్చి దాంట్లో సరికానది ఏంటంటాడు. లేదా డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది మనకి. రీసెంట్గా మనకి సెప్టెంబర్ మంత్లో కొన్ని డేట్స్ ఉన్నాయి. బట్ సెప్టెంబర్ 8 గమనిస్తే సెప్టెంబర్ 8 ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం. గమనిస్తే సెప్టెంబర్ 8 యొక్క థీము చూస్తే ప్రమోటింగ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ లిటరసీ ఫర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ పీస్. ఈ సెప్టెంబర్ 8 గురించి. అలాగే సెప్టెంబర్ 14 ఏం జరుపుకుంటున్నాం అంటే నేషనల్ హిందీ డే. ఇవన్నీ 2024లో, అది 2024 సెప్టెంబర్ మంత్లోవే, అంటే ఈ మంత్లోవే ఇంపార్టెంట్ డేట్స్. మీకు ఆల్రెడీ చెప్పా, ఒకసారి రీకాల్ చేస్తున్నాను అన్నీ కూడా. ఓకే, సెప్టెంబర్ 14 నేషనల్ హిందీ డే. మరి ఈసారి థీమ్ హిందీ ద బ్రిడ్జ్ బిట్వీన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే సెప్టెంబర్ 15 నేషనల్ ఇంజనీర్స్ డే, జాతీయ ఇంజనీర్స్ డే థీము గమనిస్తే ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఓకేనా, ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. సస్టైనబుల్ అంటే సుస్థిర అభివృద్ధి. భారతదేశంలో మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఎస్డిజి ఉన్నాయి? ఎస్డిజి మీన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇది బిఫోర్ ఎగ్జామ్లో అడిగాడు. అంటే ప్రపంచవ్యాప్తంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మొత్తం 17 ఇలా లింక్ చేసుకోవాలి. మరి సెప్టెంబర్ 16 ఇంపార్టెన్స్ వరల్డ్ ఓజోన్ డే థీమ్ గమనిస్తే మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్. మరి సెప్టెంబర్ 22 వరల్డ్ రైనోస్ డే ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం. మరి థీమ్ గమనిస్తే కీప్ ద 5 అలైవ్. అలాగే మరి సెప్టెంబర్ 27 ఒక 2 days బ్యాక్ చెప్పుకున్నాం మనం. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం, ఇంటర్నేషనల్ టూరిజం డే. దాని యొక్క థీమ్ 2024 థీమ్ టూరిజం అండ్ పీస్. ఇలా సెప్టెంబర్ అన్నీ లింక్ చేసి చెప్పా, మీకు చాలా ప్లస్ అవుతుంది. అంటే డేటు దానికి థీమ్ ఏంటి, ఓకే, రానున్న పోటీ పరీక్ష చాలా ప్లస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఐఫా. ఓకేనా, ఐఫా 2024 అవార్డులు విజేతలు. మరి ఐఫా అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్. ఓకేనా, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్. మరి ఈసారి ఎక్కడిచ్చారు అంటే అబుదాబిలో. అబుదాబి అంటే యూఏఈలో ఉంది. యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. గమనిస్తే అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ అవార్డు అంటే ఐఫా అవార్డులో ఒక భాగం. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ అవార్డు ఎవరికి వచ్చినా చిరంజీవికి, అంటే మెగాస్టార్ చిరంజీవికి వచ్చింది. రీసెంట్గా ఈయనకి గిన్నీస్ రికార్డులో కూడా ప్లేస్ వచ్చింది. అంటే డ్యాన్స్లో గిన్నీస్ రికార్డు వచ్చింది రీసెంట్గా, మేము చూసాం మనం ఆల్రెడీ. మరి గోల్డెన్ లెగసీ అవార్డు. ఓకే, గోల్డెన్ లెగసీ అవార్డు బాలకృష్ణ, నటసింహం బాలకృష్ణకి వచ్చిందమ్మా, మీకు తెలుసు కదా బాలకృష్ణ గారు. మరి ఉమెన్ ఆఫ్ ది ఇయర్, కానీ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ సమంతకు వచ్చిందన్న. ఉత్తమ చిత్రం అంటే బెస్ట్ మూవీ జైలర్ తమిళ మూవీ. జైలర్ తెలుసు కదా ఎవరమ్మా, రజనీకాంత్. నాన్న పందులే గుంపుగా వస్తాయి కానీ సింహం సింగల్ అంటారు కదా, ఈయన. ఓకేనా, జైలర్.
మరి ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ నాని, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. మరి నాని ఏ మూవీ అంటే దసరా. విక్రమ్ కూడా వచ్చిందమ్మా ఉత్తమ నటుడిగా. అంటే నాని అంటే మన తెలుగు, విక్రమ్ అంటే తమిళ్. PS2 మూవీకి, PS2 అంటే పొన్నియిన్ సెల్వన్ 2, పొన్నియిన్ సెల్వన్. ఉత్తమ నటి బెస్ట్ యాక్టర్స్ ఎవరంటే ఐశ్వర్య రాయ్. PS2 ఈమె కూడా దాంట్లో యాక్టింగ్ చేసింది కదా, PS2 అంటే పొన్నియిన్ సెల్వన్ 2. ఉత్తమ విలన్ SJ సూర్య. రీసెంట్గా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే సరిపోతా శనివారంలో డైలాగ్ ఉంటుంది మంచిగా, ఈయన ఆ డైలాగ్ అర్థం చేసుకోవాలి మీరే. మరి SJ సూర్య ఏ మూవీ అంటే మార్కో ఆంటోనీకి వచ్చింది. మార్కో ఆంటోనీ మూవీ అంటే మార్క్ ఆంటోనీ ఒక తమిళ మూవీ. మార్క్ ఆంటోనీ విశాల్ కూడా ఉంటారమ్మా, విశాల్. దాంట్లో ఉత్తమ విలన్గా వచ్చింది. నెక్స్ట్ మరొక వ్యక్తి ఉత్తమ విలన్, ఆయన పేరు సైన్ టామ్ సాకో. ఏం పేరమ్మా? సైన్ టామ్ సాకో. ఓకే, దసరా మూవీలో అంటే తెలుగు మూవీ. ఉత్తమ దర్శకుడు మణిరత్నం అంటే తమిళ్, అంటే PS2 పొన్నియిన్ సెల్వన్ 2. ఉత్తమ సంగీత దర్శకుడు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్. మీకు తెలుసు కదా, AR రెహమాన్కి 2009లో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఓకే, 2009లో ఆస్కార్ అవార్డు వచ్చింది. మరి ఏ మూవీ కంటే స్లమ్ డాగ్ మిలీనియర్స్. మరి ఉత్తమ దర్శకుడు మన తెలుగు నుంచి గమనిస్తే, ఉత్తమ దర్శకుడు తమిళ నుంచి అయితే మణిరత్నం, మన తెలుగు నుంచి అనిల్ రావుపూడి. భగవతి కేసరి బాలకృష్ణ మూవీ మనకు తెలుసు. ఇవి గుర్తుపెట్టుకోవాలమ్మా. అయితే ఈ అవార్డులు ఎప్పుడు ఇచ్చారంటే రీసెంట్గా మనకి ఆబుదాబిలో సెప్టెంబర్ 27 నుంచి సెప్టెంబర్ 29 వరకు, అంటే 3 రోజుల పాటు. అయితే గమనిస్తే ఆబుదాబిలో ఇది ఎన్నోసారి వరుస క్రమంలో అవార్డులు ఇవ్వడం అంటే 3వసారి. మరి ఈ అవార్డులను ఎవరెవరికి ఇస్తారు మన భారతదేశంలో అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నాం కదా, అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అంటే ఈ 4 భాషలకు చెందిన వ్యక్తులకు ఇస్తారు ఇక్కడ. మరి ఈ అవార్డులను 2000 ఇయర్ నుంచి ఇస్తారు. మరి 2000 సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డులను గుర్తుపెట్టుకోవాలి, చాలా ప్లస్ అవుతుంది మనకి. రీసెంట్గా వచ్చిన 17 నేషనల్ ఫిలిం అవార్డ్స్ కూడా చెక్ చేసుకోండి. రీసెంట్గా 70వ నేషనల్ ఫిలిం అవార్డులు ఇచ్చారు, లేదా 70వ జాతీయ అవార్డులు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే, డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ మీకు తెలుసమ్మా. అప్పట్లో గతంలో మన తెలుగులో ఒక మూవీ వచ్చింది, ఏంటి ఓకే సినిమాతో వచ్చిన వ్యక్తి. మరి తమిళనాడుకు చెందిన వ్యక్తి. అంటే ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ యొక్క కుమారుడైన, మీకు ఎగ్జాక్ట్ చెప్పండి, కరుణానిధి మనవడు. ఓకే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఆ వ్యక్తి ఎవరమ్మా? కరుణానిధి. అంటే కరుణానిధికి మనవడు MK స్టాలిన్ యొక్క కొడుకమ్మ. MK స్టాలిన్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్. ఉప ముఖ్యమంత్రిగా వస్తుంది ఈయన, ఆయన పేరు ఉదయనిధి స్టాలిన్ తనయుడు. మరి గతంలో ఈయన తమిళనాడు ఒక మంత్రిగా చేశాడు. ఆయన యువజన సంక్షేమ మరియు క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పదవి వచ్చిందమ్మా ఆయనకి, అంటే డిప్యూటీ సీఎం. మరి ఈయనతో పాటుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే గమనించాలి, ఉదయనిధితో పాటుగా సెంథిల్ బాలాజీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సెంథిల్ బాలాజీ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారంటే గమనించాలి, ఉదయనిధి, సెంథిల్ బాలాజీ. మరి వారి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? గవర్నర్. మరి తమిళనాడు గవర్నర్ RN రవి గారు. RN రవి గారు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రీసెంట్గా వీళ్ళ తాతగారు అంటే ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ తాతగారు ఎవరమ్మా? కరుణానిధి. ఆ కరుణానిధి పేరు మీదుగా ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. లేటెస్ట్గా 2 మెంబర్స్కి ప్రకటించారు. అవార్డు పేరే కలైజ్ఞాన నినాయువు కలై తురై విత్తగార్. మీకు చెప్పారు లాస్ట్ క్లాస్లో. ఓకే, అవార్డు పేరు కలైజ్ఞాన నినాయువు కలై తురై విత్తగార్ పురస్కారం 2023కి సంబంధించి లేటెస్ట్గా 2024లో ఇవ్వడం జరుగుతుందని చెప్పా. ఒక 2 మెంబర్స్కి ప్రకటించారు. ఒక వ్యక్తి మెహమ్మద్ మెహతా అండ్ P సుశీల, ఈమె గాయని అంటే సింగర్. మెహమ్మద్ మెహతా
ఒక రచయిత రైటర్ ఇలా లింక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే 250 స్టాంపును ఆవిష్కరించిన బార్ కౌన్సిల్. అంటే 250 రూపాయల స్టాంప్ అమ్మ, అంటే 250. అంటే న్యాయవాదులు ఉంటారు కదా, న్యాయవాదులు ఏదైనా మన కోర్టుకి వెళ్ళినప్పుడు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ బార్ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు అంటే మనకు న్యాయం కోసం స్టాంప్ అందిస్తూ ఉంటాం, స్టాంప్ అనేది. అలా 250 రూపాయలు. అంటే ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఇంత స్టాంప్ లేదు, వాల్యూ అయింది, రీసెంట్గా వచ్చింది. ఓకే, 250 రూపీస్ స్టాంపును ఆవిష్కరించిన బార్ కౌన్సిల్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని న్యాయవాదులు వారి గుమస్తాల సంక్షేమ నిధి కోసం ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఆవిష్కరించింది. మరి దీంట్లో ఎవరున్నారు? ఈ ఆవిష్కరణ చేసినప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఓకే, చైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి, వైస్ చైర్మన్ సిరిపురం కృష్ణమోహన్, అండ్ కార్యదర్శి పి పద్మలత మరియు సభ్యులు స్టాంపు ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతతో ఏర్పాటు చేసిన స్టాంపు 250 రూపీస్. ఓకేనా, దీంట్లో మెంబర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొన్ని సంక్షేమ పథకాలకి పేర్లు మారుస్తుంది. పాత పేర్లు, కొత్త పేర్లు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 రోజుల్లో కొన్ని సంక్షేమ పథకాలను కూడా ఏర్పాటు చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నంలో కొన్ని ఏర్పాటు చేస్తుంది, అలాగే విజయవాడలో. ఇవన్నీ మాట్లాడు మనం. ఒకసారి డిస్కషన్ తీసుకోండి, లేదా ఒక్కసారి రివిజన్ చేయండి క్లాస్, ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అంశాలన్నీ కూడా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే 2047 నాటికి 350 విమానాశ్రయాలు భారతదేశంలో. ఓకే, 350 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మరి ఎవరంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు. అంటే ప్రస్తుతం పౌర విమాన శాఖ మంత్రి ఎవరంటే కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారు, శ్రీకాకుళం జిల్లాకు చెందినవారైన. మరి ప్రస్తుతం భారతదేశంలో 157 విమానాశ్రయాలు ఉన్నాయి, 157. ఇవి 2047 నాటికి అంటే ఇంకొక 25 ఇయర్స్లో అంటే 350 ఏర్పాటు చేస్తామని కాదు. అంటే ఈ 157 ఉన్నాయి కదా, వాటిని 350 ఇంకా 350 వాటి చేస్తామని మొత్తం కలిపి. ఓకే, ఓవరాల్గా. అయితే రీసెంట్గా మనకి విశాఖపట్నంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో డీజీ యాత్రను ప్రారంభించారు. డీజీ యాత్ర అంటే ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణము, అంటే ప్యాసింజర్స్కు సులభతరమైన ప్రయాణం కోసము డీజీ యాత్రను అంటే విశాఖపట్నంతో పాటుగా మరొక 8 విమానాశ్రయాల్లో ప్రారంభించారు డీజీ యాత్రను. రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పారంటే 2026 నాటికి 2026 నాటికి మనకి విజయనగరంలో ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. అది కూడా జూలై నాటికి. ఓకే, 2026 జూలై నాటికి ఓకే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీసెంట్గా పేరు మార్చారు, ఒక 5 days బ్యాక్. మీకు ఆల్రెడీ చెప్పే వీడియోలో. ఓకే, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనకూడదు మనం. ఓకే, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్. విమానాశ్రయము అంటే పాస్పోర్ట్ ఉండాలి తప్పనిసరిగా ఒక దేశానికి వెళ్ళాలంటే మన దేశం నుంచి. మరి హెన్లీ పాస్పోర్ట్ లింక్ చేసుకోవాలి. ఇలా ఒక సబ్జెక్ట్ని లింక్ చేస్తూ ఉండాలి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటారు, పాస్పోర్ట్ ఇండెక్స్. ఓకే, 2024 ప్రకారము ఫస్ట్ ప్లేస్ ఏముందమ్మా? ఇది గతంలో అడిగాడు, అంటే 2023 అడిగాడు, మనకు 2024 కావాలి ఇప్పుడు. ఫస్ట్ ప్లేస్ సింగపూర్ ఉంది, సింగపూర్. మరి ఇండియా ర్యాంక్ 82. అంటే ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ లేదా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ప్లేస్ 82. మరి రీసెంట్గా ఒక విమానాశ్రయం వార్తల్లో ఉంది, ప్రమాదంలో ఉందని మాట్లాడుకున్నాం. ఆ విమానాశ్రయం గమనించాలి, పారో విమానాశ్రయం డేంజర్లో ఉంది. ఏ దేశం అంటే భూటాన్. రీసెంట్గా మహారాష్ట్రానికి చెందిన పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక పేరు మార్చారు. అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పేరు ఎలా మారిందో ఇక పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక 2 days బ్యాక్ వీడియోలు చెక్ చేసుకోండి. జగద్గురు సంత్ తుకారం మహారాజ్. ఓకే, మహారాజ్గా పేరు మార్చారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, పప్పమ్మాల్ మరణము. అంటే ఒక మహిళ
ఈమె యొక్క మరణాన్ని మన దేశ ప్రధాని గారు కూడా సంతాపం తెలిపారు నిన్నటి రోజున. అంటే ఆమె చనిపోయింది సెప్టెంబర్ 27. అంటే మీరు గమనించాలి, కొన్ని అఫీషియల్ వెబ్సైట్లో ఈమెకు 108 సంవత్సరాలని ఇస్తున్నారు. ఇంకొక వెబ్సైట్లో మన పేపర్లో కూడా 109 అని ఇస్తున్నారు ఏజ్. అంటే 108 సంవత్సరాలు చనిపోయిందని ఒకరు, 109 సంవత్సరాలు చనిపోయిందని ఒకరు. మరి నేనైతే 108 అని చెప్పా ఇక్కడ. ఎందుకంటే ఆమె 1914లో జన్మించింది. మరి ఏమంతని ఇవ్వలేదు, అందువలన నేను 108 ఇచ్చాను. ఆఫీసర్లు వస్తే చెక్ చేసుకోండి, క్లారిటీ ఇస్తున్నాను ఇక్కడ మీకు. ఈమె జన్మించింది 1914లో. అని ఎక్కడంటే దేవరాయపురం తమిళనాడు. మరి ఈమె దాదాపుగా 105 అంటే 105 సంవత్సరాలు వ్యవసాయ రంగానికే అంకితం చేశారు. అంటే చిన్నప్పటి నుంచి, చిన్ననాటి జీవితం నుంచి కూడా తన పేరెంట్స్తో పాటుగా వ్యవసాయం చేసేది. ఆ వ్యవసాయం కూడా సేంద్రియ వ్యవసాయము. ఈమె యొక్క సేంద్రియ రైతు, తమిళనాడుకు చెందిన సేంద్రియ రైతమ్మ. అయితే 108 సంవత్సరాల వయసులో మరణము సెప్టెంబర్ 27 అంటే మొన్నటి రోజున 2024. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉంది మీకు. ఓకే, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో చాలా కృషి చేసింది ఈమె. మీకు 2021లో పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. బట్ ఆమెను రాజకీయంలో కూడా రమ్మని చెప్పారు అప్పట్లో. అయితే 1954లో తెక్కంపట్టి పంచాయతీ వార్డు మెంబర్గా పనిచేస్తారు. ఇప్పుడు ఆమె 1959లో. ఒక్కసారి చూస్తే ఇమేజ్ మీకు అర్థమవుతుంది. ఈమె పప్ప మాల్. ఇటీవల కాలంలో వార్తలను వ్యక్తులు, మరణించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆయాచితం నటేశ్వర శర్మ. నెక్స్ట్ ఆయాచితం నటేశ్వర శర్మ చనిపోయారు. అంటే దాశరథి పురస్కారం గ్రహీత. అంటే ఇటీవల కాలంలో చనిపోయిన ఆయాచితం నటేశ్వర శర్మ ఎవరు అంటే ఒక దాశరథి పురస్కారం గ్రహీత. అలాగే సిపిఎం నాయకుడు. ఓకే, దాని రీసెంట్గా సిపిఎం నాయకుడు కూడా చనిపోయారు, మీకు తెలుసు. ఆయన పేరు గమనిస్తే సీతారాం ఏచూరి. ఇది పెద్ద వార్తలకు వచ్చిందన్న. సీతారాం ఏచూరి ఈయన ఎగ్జాక్ట్ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడకు చెందినవారు. ఓకే, కాకినాడకు చెందినవారు తన పూర్వీకులు. ఈయనకి కాకినాడతో ఎంతో అనుబంధం ఉందని గుర్తుపెట్టుకోవాలి. సీతారాం ఏచూరి సిపిఎం నాయకుడు. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే మాక్ ఎక్సర్సైజ్. ఒక విన్యాసం వార్తలో ఉంది. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న ఎక్సర్సైజ్ అంటే త్రివిధ దళాలు ఏ విన్యాసం గుర్తుపెట్టుకోమన్నా, ఆర్మీయా, ఎయిర్ ఫోర్సా, నేవీయా. ఇటీవల కాలంలో జరిగిన విన్యాసాలు మిత్రశక్తి విన్యాసాలు కానీ, లేదా అలాగే విశాఖపట్నంలో జరిగిన విన్యాసాలు, ఇంకా రాజస్థాన్లో జరిగిన విన్యాసాలు, లేదా భారత్ అమెరికా మధ్య జరిగిన విన్యాసం, సైనిక విన్యాసం ఏంటి, భారత్ బ్రిటన్ మధ్య జరిగిన విన్యాసం ఏంటి, ఇవన్నీ చెప్పాం మీకు. అలాగే విశాఖపట్నంలో 2024 ఫిబ్రవరిలో జరిగిన ఒక విన్యాసం, మిలాన్ 2024 విన్యాసం. అది లాస్ట్ టైం గ్రూప్ 2లో కూడా అడిగాడు. ఆ విన్యాసాలు ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది అంటే వరుస క్రమంలో ఎన్నో ఎడిషన్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మాక్ ఎక్సర్సైజ్ ఎందుకు వార్తలు వచ్చిందంటే సునామీ సంసిద్ధతపై, అంటే సునామీని అంతం చేయడానికి కాకుండా సునామీ రావటాన్ని ముందుగా పసిగట్టడానికి. ఓకేనా. సునామీ సంసిద్ధతపై ఇన్కాయిస్ ఎక్సర్సైజ్. మరి ఎవరెవరు వార్తలకు వచ్చారు ఈ ఎక్సర్సైజ్ తీసుకొచ్చిందంటే హైదరాబాద్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్, దీన్ని ఇన్కాయస్ అని పిలుస్తారు. మరియు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీల సంయుక్త ఆధ్వర్యంలో వారిద్దరు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మాకు విన్యాసం గమనిస్తే సునామీ ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు కాబట్టి అలాంటి విపత్తులు వచ్చినప్పుడు త్వరితగా స్పందించి తీసుకోవలసిన చర్యలపై దృష్టిని కేంద్రీకరించారు. రీసెంట్గా వార్తల్లో వచ్చిన తుఫాన్లు కానీ, భూకంపాలు కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వార్తల్లో చాలా తుఫాన్లు ఉన్నాయి. అస్నా తుఫాను కానీ, యాగి తుఫాను కానీ, ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. రీసెంట్గా ఒక ఎక్సర్సైజ్ కూడా మీకు లింక్ చేస్తున్నా, గమనించాలి. ఈస్టర్ బ్రిడ్ ఎక్సర్సైజ్. ఇది ఇండియా వర్సెస్ ఒమన్ యొక్క ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఓకే, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతుంది నాన్న అంటే ఇది ఒమాన్లో జరుగుతుంది. ఓకేనా.
అలాగే మరొక ఎక్సర్సైజ్ ఐక్య. ఓకేనా, ఎక్సర్సైజ్ అంటే ఏంటి, విన్యాసము. ఐక్య కూడా వాడుతుంది. దీన్ని కూడా NDMA సదరన్ కమాండ్ ఆర్మీ వారు ఏర్పాటు చేస్తారు. ఎక్కడంటే చెన్నైలో. దేనికోసం అంటే విపత్తు నిర్వహణ కోసము. రానున్న కాలంలో వచ్చిన భూకంపాలు, సునామీలు ఇవన్నీ అరికట్టడానికి ముందుగా తెలుసుకోవడానికి గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరు ఏర్పాటు చేస్తున్నారు. ఈస్టర్ బ్రిడ్ అయితే ఇండియన్ ఒమాన్, ఇది ఒక ఎయిర్ ఫోర్స్ విన్యాసము. ఎక్కడ జరుగుతుంది, ఒమాన్. అదే ఎక్సర్సైజ్ ఐకే అయితే NDMA మరి సదరన్ కమాండ్ ఆర్మీ చెన్నైలో జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమో ప్రముఖ రచయిత్రి విజయభారతి కన్నుమూత. ఈమె కూడా చనిపోయారు రీసెంట్గా. చూడమ్మా ఇమేజ్. మరి ఈమె గురించి గ్యారెంటీగా పోటీ పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ సనత్ నగర్లో కన్నుమూశారు. సనత్ నగర్ సెప్టెంబర్ 28 అంటే నిన్నటి రోజున. ఈయన గమనిస్తే చనిపోయిన తెలంగాణ చనిపోయారు, కానీ పుట్టింది మాత్రం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి. 1914 రాజోలో పుట్టారు. రాజోలు అంటే తూర్పుగోదావరిలో, తూర్పుగోదావరి జననం. మీకు పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె. మనకి పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె. మనకి 7th క్లాస్ 8th క్లాస్లో బోయి భీమన్న పాఠ్యాంశాలు ఉంటాయి. బోయి భీమన్న పాఠ్యాంశాలు గుడిసెలు కాలిపోతున్నాయి అనే పాట మీకు తెలిసే ఉంటుంది. ఓకే, గుడిసెలు కాలిపోతున్నాయి అనే ఒక పాఠ్యాంశం ఉంది కదా బోయి భీమన్న. ఆ బోయి భీమన్న కుమార్తె ఈమె. ఆమె పేరు విజయభారతి. ఆమె కూడా ఒక రచయిత్రి. నెక్స్ట్ విజయభారతి ఓయూ నుండి, ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, ఓయూ. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో PhD చేశారు. PhD పట్టా తీసుకున్నారు ఈమె. మరి తెలుగు సాహిత్యము చరిత్ర వివిధ సామాజిక అంశాలకు సంబంధించి 20కు పైగా పుస్తకాలు రాస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరలా చూడము, తెలుగు సాహిత్యము చరిత్ర వివిధ సామాజిక అంశాలకు సంబంధించి 20కు పైగా పుస్తకాలు రాశారు. ఎవరంటే విజయభారతి గారు. అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న లేదా ఇటీవల కాలంలో చనిపోయిన విజయభారతి గురించి సరైన వాక్యాలను లేదా సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్రలను కూడా రాశారు ఈమె. ఆ లేక జీవిత చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లారు ఈమె. ఇంకా కొన్ని ఉంది ఇన్ఫర్మేషన్ గురించి. మరి ఆమె గురించి మాట్లాడితే మహిళా సాధికారిత, దళిత హక్కుల కోసం పోరాటం చేశారు. మరి తెలుగు అకాడమీ హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్గా, ఏపీ సాహిత్య అకాడమీ సభ్యురాలుగా, ఓయూ తెలుగు విభాగం అధిపతిగా పనిచేశారు ఈమె. ఉస్మానియా యూనివర్సిటీ కూడా పనిచేశారు ఈమె. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు వంటివి ఎన్నో వచ్చాయండి మీకు. అందువలన వార్తల్లో ఉంది, మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో చనిపోయారు సెప్టెంబర్ 28 రోజున. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే అక్టోబర్ 2న 2.55 లక్షల పంచాయతీలో గ్రామ సభలు. అంటే 2024న మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేస్తారు. ఇవి అక్టోబర్ 2. భారతదేశ వ్యాప్తంగా 2.55 లక్షల పంచాయతీలో గ్రామ సభలు జరుగుతాయి. పంచాయతీలు వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి అంటే 2025-2026 నాటికి వాటి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయడంలో మార్గనిర్దేశం చేసేందుకు అక్టోబర్ 2న గ్రామ సభలు నిర్వహించినట్లు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎక్సలెంట్. సబ్కీ యోజన చాలా ఇంపార్టెంట్. సబ్కీ యోజన సబ్కా వికాస్ అభియాన్ ఇంపార్టెంట్. సబ్కీ యోజన సబ్కా వికాస్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా 2.55 లక్షల గ్రామ పంచాయతీలు, 6,700 బ్లాక్ పంచాయతీలు, 655 జిల్లా పంచాయతీలు ఈ శిక్షణ అవగాహన కార్యక్రమాలు జరుగుతాయంట. అంటే ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన 2.55 లక్షల పంచాయతీలు గ్రామ సభలు ఏ పేరుతో సబ్కీ యోజన సబ్కా వికాస్ అభియాన్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మరి దీనికి గమనిస్తే ఐఐటి ఢిల్లీ సమన్వయంతో 20,000 మంది కళాశాల విద్యార్థులు ఈ అభియాన్లో భాగస్వాములు కానున్నారు. ఇటీవల కాలంలో వార్తల్లో వచ్చిన 2.55 లక్షల పంచాయతీలు ఏ ఐఐటి పాల్గొందంటే ఐఐటి ఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రికార్డు సాధించింది. ఒకే రోజున ఏకకాలంలో ఆగస్టు 23 పంచాయతీలు. ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎం
మరి ఆయనకి ఒక మామూలు గిన్నీస్ రికార్డ్ పరంగా కూడా ఇచ్చారు రీసెంట్గా. ఒక వరల్డ్ రికార్డ్ ఇది మీకు చెప్పాలంటే. గమనించడమా. ఆగస్ట్ 23, 2024 ఆంధ్రప్రదేశ్లో 13,326 గ్రామ సభలు ఒకే రోజున జరిగాయి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో 13,326 గ్రామ సభలు ఏ రోజున జరిగాయి? ఆగస్ట్ 23. అందువలన వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తింపు వచ్చింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. అమరుల కుటుంబాలకు 2 కోట్లు. అమరుల అంటే ఎవరైనా దేశం కోసం ఆర్మీ పరంగా, ఎయిర్ ఫోర్స్, నేవీ పరంగా ఉండి వారు ఒకవేళ అంటే కుటుంబంలో ఎవరైనా చనిపోతే 2 కోట్లు ఇస్తామని రీసెంట్గా హర్యానా గవర్నమెంట్ మేనిఫెస్టోలో చెప్పారు. మేము అధికారంలోకి వస్తే అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హర్యానాలో అంటే హర్యానా రాష్ట్రంలో మనకి అక్టోబర్ 5వ తారీఖున ఎలక్షన్ జరుగుతాయి. అంటే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 8వ తారీఖున ఎలక్షన్ ఫలితాలు వస్తాయి. హర్యానాతో పాటుగా జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరైనా అమరుల కుటుంబాలు చనిపోయిన ఆర్మీ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా, నేవీ పరంగా ఉంటారు కదా, వాళ్ళ కుటుంబాలకి 2 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. కానీ హర్యానాకు కాంగ్రెస్ మరిన్ని హామీలు ఇచ్చింది. నెక్స్ట్ రైతు సంక్షేమానికి కొత్తగా కమిషన్, వారికి డీజిల్ను రాయితీపై సరఫరా. నెక్స్ట్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 7 గ్యారెంటీలు ప్రకటించింది. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా గతంలో అధికారంలోకి వచ్చేమని చెప్పింది, సూపర్ 6 అని. అలాగే కర్ణాటక కూడా గతంలో కూడా చెప్పింది 5 గ్యారెంటీ స్కీమ్స్ అని. ఒక హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా హతం అంటే చనిపోయాడని అర్థం. ఇంకా ఇక్కడ అనిపిస్తుంది కదా. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా 64 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో. మరి హెజ్బుల్లా అధినేత, హెజ్బుల్లా ఏ దేశానికి చెందిన ఒక ఉగ్రవాద సంస్థ? హెజ్బుల్లా అంటే లెబనాన్ కంట్రీ, లెబనాన్ దేశానికి చెందిన ఒక ఉగ్రవాద సంస్థ. లెబనాన్ క్యాపిటల్ బీరూట్, లెబనాన్ రాజధాని బీరూట్. ఇజ్రాయిల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెడ్జీ హలేవా అని ఏం చెప్పారు తెలుసా? మీరు మా చుట్టూ ఉన్న ప్రాంతాలు కానీ మా చుట్టూ ఉన్న ప్రజలపైన ఎవరైనా అటాక్ చేస్తే, అంటే లెబనాన్ దేశానికి వార్నింగ్ ఇస్తున్నాడు, ఎవరైనా అటాక్ చేస్తే ఇలాగే లేపేస్తాం అంటున్నాడు. అంటే ఈయన లేపినట్టే. నిన్నటి రోజు చంపేస్తారు ఈయన. ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా టార్గెట్ పెట్టింది. అంటే గతంలో చూసుకుంటే సెప్టెంబర్ 24వ తారీఖున కానీ 26వ తారీఖున కానీ అక్కడ ఉన్న మెయిన్ పర్సన్స్ అన్నీ చంపుతుంది అక్కడ. ఒకసారి రీకాల్ చేసుకోవాలి, మీకు చెప్పే వీడియోలో గతంలో. హసన్ నస్రల్లా లక్ష్యంగా బీరూట్ అంటే లెబనాన్ క్యాపిటల్. బీరూట్లోని దాహియా ప్రాంతంలోని హెజ్బుల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాల దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన డిప్యూటీ కమాండర్ జనరల్ అబ్బాస్ నీలో పరసన్ మరణము. అంటే ఈయనతో పాటుగా చాలామంది చనిపోయారు. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి అబ్బాస్ నీలో పరసన్ మరియు ఆయన పేరు హసన్ నస్రల్లా. ఇటీవల కాలంలో చనిపోయిన లెబనాన్ దేశానికి చెందిన హెజ్బుల్లా నాయకుడు, ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి, హసన్ నస్రల్లా. మరి హెజ్బుల్లా అనేది ఒక ఉగ్రవాద సంస్థమా. మరి లెబనాన్ దేశంలో ఏ ఇయర్లో ప్రారంభించారంటే 1982. ఆ 1982లో మన భారతదేశంలో నాబార్డు బ్యాంక్ వచ్చింది. అలా గుర్తుపెట్టుకోవాలి. నాబార్డు అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. అలా హెజ్బుల్లా అనే సంస్థ ఏర్పాటైంది కూడా 1982. మరి ఈయన 32 సంవత్సరాల వయసులోనే హెజ్బుల్లాకి నాయకుడు అయ్యారు. 1992లో ఇజ్రాయెల్ దేశం ఏం చేసిందంటే హెజ్బుల్లాకి చెందిన ఒక నాయకుడిని చంపేసింది. ఆయన పేరు మస్సావి. ఎప్పుడైతే మస్సావి చనిపోయారో 1992లో అప్పుడు నాయకుడికి ఎవరు వచ్చారో హెజ్బుల్లా. అందుకే 32 సంవత్సరాల వయసులోనే హెజ్బుల్లా నాయకుడు అయ్యారు. ఏ ఇయర్లో అంటే 1992. హెజ్బుల్లా సంస్థ ఎప్పుడు ఏర్పాటైందంటే 1982. ఆయన చనిపోయింది లేటెస్ట్గా 2024 సెప్టెంబర్ మంత్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే నేపాల్ అభివృద్ధి ప్రాజెక్టులకు భారత్ 29 కోట్ల సాయము. మన ఇండియా సహాయం చేస్తుంది నేపాల్ దేశానికి. నేపాల్ క్యాపిటల్ కాట్మాండు. గమనిస్తే నేపాల్లో విద్య, వైద్యము, వ్యవసాయం వంటి వివిధ రంగాలు 12 ప్రాజెక్టుల నిర్మాణానికి సాయం చేసేందుకు ఇంపార్టెంట్.
నేపాల్లో విద్య, వైద్యము, వ్యవసాయం వంటి వివిధ రంగాలు 12 ప్రాజెక్టుల నిర్మాణానికి సాయం చేసేందుకు మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. 474 మిలియన్ల నేపాలీ రూపాయలు అంటే వాళ్ళ కరెన్సీ పరంగా, మన ఇండియన్ కరెన్సీ పరంగా ఎగ్జాక్ట్లీ చూసుకుంటే 29.6 కోట్లమ్మ, అంటే 29.6 కోట్లు. 2003 నుంచి నేపాల్లో 563 అభివృద్ధి ప్రాజెక్టులను భారత్ చేపట్టింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు నేపాల్ దేశంలో ఎన్ని ప్రాజెక్టులు చేపట్టింది అంటే 563 అభివృద్ధి ప్రాజెక్టులను. రీసెంట్గా నేపాల్ మరియు భారతదేశం మధ్య గమనిస్తే ఒక యాత్ర ప్రారంభించారు. ఆ యాత్ర పేరు మీకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ చెప్పా, మ్యాక్సిమం సెప్టెంబర్ 22 కానీ 23 కానీ ఉంటుంది మీ వీడియోలో. ఓకే, ఇండియా నేపాల్ మైత్రి యాత్ర. ఓకే, ఇండియా నేపాల్ మైత్రి యాత్ర ప్రారంభమైందమ్మా, గుర్తుపెట్టుకోవాలి. మరి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇంకా కనిపిస్తున్నారు కదా, ఈయన ఇక్కడ మోడీ గారు ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే 2027 కల్లా 83 లక్షల కోట్లకు ఏఐ మార్కెట్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మా ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేథస్. అంటే ఏఐ సిటీ వచ్చింది, ఏఐ టీచర్, ఏఐ యాంకర్, ఏఐ స్కూల్, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఏఐ స్కూల్ కానీ ఏఐ యాంకర్ కానీ ఇవన్నీ మాట్లాడడం. ఏఐ పాఠ్యాంశం కూడా వస్తుంది, ఏఐ స్కూల్ లెసన్, అది 7th క్లాస్లో కేరళ రాష్ట్రం తీసుకొస్తుంది. ఏఐ రోబోలు కానీ ఇలా అద్భుతమైన ఏఐలు చూస్తున్నాం. ఏఐల ద్వారా ఉద్యోగాలు కూడా లభిస్తున్నాయి. అలాంటి ఏఐ మళ్ళీ వార్తలకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ గమనిస్తే బెయిన్ ఆన్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన 5వ వార్షిక గ్లోబల్ టెక్నాలజీ రిపోర్ట్ ప్రకారము. నెక్స్ట్ అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఏటా 40 నుంచి 45% వృద్ధికి అవకాశం ఉందంట. వచ్చే 3 సంవత్సరాల్లో ఏటా ఏఐ సంబంధిత హార్డ్వేర్ మార్కెట్ వృద్ధి అంచనా 40% అంట, 40%. వచ్చే 3 ఏళ్ళలో ఏటా ఏఐ సంబంధిత సాఫ్ట్వేర్ మార్కెట్ వృద్ధి అంచనా 55%. అంటే ఏఐ వల్ల వృద్ధి, డెవలప్మెంట్, గ్రోతింగ్ పెరుగుతుందని చెప్పడం జరుగుతుంది. రీసెంట్గా 2027 ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా టార్గెట్స్ ఉన్నాయి. 2027 అయితే దాదాపుగా 83 లక్షలు ఏఐ మార్కెట్ అని చెప్తుంది, దాదాపుగా 83 లక్షల కోట్లకు. అలాగే మన ఇండియా టార్గెట్స్ 2026 భారతదేశంలో నక్సలిజాన్ని తగ్గిస్తామని చెప్పడం జరుగుతుంది. 2026లో అయితే మనం గమనిస్తే జపాన్ సహకారంతో బుల్లెట్ ట్రైన్ వస్తుంది. జపాన్ సహకారంతో బుల్లెట్ ట్రైన్ ఇండియాలోకి. అలా 2030కి మనం పెట్టుకున్న టార్గెట్ ఎయిడ్స్ ఫ్రీ ఇండియా, భారతదేశంలో ఎయిడ్స్ రహిత దేశంగా మారబోతుంది భారతదేశం. అలా 2030 నాటికి మరొక టార్గెట్ గమనిస్తే మలేరియా ఫ్రీ ఇండియా. 2047 మరొక టార్గెట్. 2047 మరొక టార్గెట్ గమనిస్తే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. అలాగే డ్రగ్స్ ఫ్రీ ఇండియా. ఇలాంటి టార్గెట్స్ ఉన్నాయి, మనకి గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం అంటే ఇవ్వండి అని ఒక దేశం కూడా అధికారంకి వచ్చింది మళ్ళీ. అంటే యుఎన్ఓలో భూటాన్ ప్రధాని షేరింగ్ టాగ్బే చెప్పడం జరిగింది. భద్రతా మండలి మనకి యుఎన్ఓ అంటాం, అంటే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. రీసెంట్గా యుఎన్ఓ 79 జనరల్ అసెంబ్లీ సెషన్ జరుగుతుంది. 79వ సాధారణ సభ జరుగుతుంది. 79 సాధారణ సభ జరిగింది ఆల్రెడీ. మరి దీంట్లో మనకి గమనిస్తే రష్యా, యుఎస్ఏ, ఇటలీ ఇవన్నీ దేశాలు కూడా మనకు మద్దతు పలుకుతున్నాయి. భారతదేశానికి కూడా సభ్యత్వం ఇవ్వండి, శాశ్వత సభ్యత్వం. మీకు అంటే యుఎన్ఓలో ప్రధానంగా ఉంటాయి 6 జనరల్ అసెంబ్లీ, సాధారణ సభ, భద్రతా మండలి, ధర్మకర్త మండలి, సాంఘిక ఆర్థిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం. దీంట్లో భద్రతా మండలి ఈ భద్రతా మండలిలో 15 కంట్రీస్ ఉంటాయేమో, 15 కంట్రీస్. దీంట్లో 5 శాశ్వత సభ్య దేశాలు అంటే పర్మనెంట్ కంట్రీస్, మరి 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ అంటే తాత్కాలిక సభ్య దేశాలు. శాశ్వత సభ్య దేశాలు యుఎన్ఓ ఏర్పాటు అయిన కానీ 1945 అక్టోబర్ 24 అప్పటి నుంచి కూడా ఈ దేశాలు ఉన్నాయి. మరి తాత్కాలిక సభ్య దేశాల పదవి కాలం 2 years
ఎవ్రీ 2 ఇయర్స్కి మారుతూ ఉంటాయి. ఈ శాశ్వత సభ్య దేశాలు మనం గమనిస్తే ACPER మన కోడ్ ప్రకారం నేను చెప్తున్నా. అంటే అమెరికా, చైనా, ఫ్రాన్స్. అంటే సార్ F అంటే P అంటే ఫ్రాన్స్ కాదు, F అంటే ఫ్రాన్స్ అంటారు మీరు. నా కోడ్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అమెరికా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా ఇవి పర్మనెంట్ కంట్రీస్ అప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు మనకి అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా సపోర్ట్ చేస్తున్నాయి అంటే UNOలో భారత్కి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని. కానీ ఒక చైనా మాత్రం అంటే అంగీకరించలేదు మనకి. అంటే చైనా మనకు వ్యతిరేకం కావున మరి మనకి BJJ బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇటలీ ఈ 4 దేశాలకి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. ఈ 4 దేశాలు G4 కంట్రీస్ అంటారమ్మా, G4 కంట్రీస్. మరి రీసెంట్గా UNO 79 జనరల్ అసెంబ్లీ సెషన్ జరిగింది. ఎక్కడంటే న్యూయార్క్లో జరిగింది. ఓకే, న్యూయార్క్. మరి UNO 79 జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఎవరున్నారు? ఫిలిమాన్ యాంగ్. ఈయన ఏ దేశం అంటే కామెరన్ దేశం. కామెరన్ దేశం చెందినవాడు. మరి ప్రస్తుతం UNO సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటెరస్. ఈయన పోర్చుగల్ దేశమా. పోర్చుగల్ వరుస క్రమంలో 9th person. మీకు ఐక్యరాజ్యం చదువుకున్నప్పుడు ఉంటాయి వరుస క్రమం మొత్తం 9 members. ఈ క్రింద వాళ్ళు కారువారు ఒకసారి స్టాండర్డ్ జీగా గుర్తుపెట్టుకుని సెక్రటరీ జనరల్ మొత్తం 9 members ఉంటారు. ఫస్ట్ త్రిగ్వేలి, డాగ్ అమ్మర్ఫిల్, దాంతో కుర్తిస్, వాల్డమ్, జేవియర్ పెరడిక్యులర్, బౌట్రస్ గలి, కోఫీ అన్నన్, బాన్ కీ మూన్, ఆంటోనియో గుటెరస్. బట్ ఇన్ 9th person. ఎలా లింక్ చేసుకోవాలి సబ్జెక్ట్. ఇది కరెంట్ అఫైర్స్ కావాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.